అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు. శివరాత్రి జరుపుకోవడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. లైక్ శివపార్వతులు పెళ్లి రోజు అని, శివుడు విషం తాగిన రోజు అని, ఇంకా చాలా చెప్పుకుంటారు. కానీ నేను స్టడీ చేసిన దాన్ని బట్టి అసలైన రీజన్ వేరే ఉంది. అదేంటో చెప్తా, వీడియో మొత్తం చూడండి. మన హిందూ పురాణాల ప్రకారం సృష్టి మొదలైనప్పటి నుంచి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర్లు ఈ విశ్వంలోనే సృష్టి, స్థితి, లయకారకులు. అయితే ఒక రోజు బ్రహ్మ మరియు విష్ణుమూర్తి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు వాదించుకునే సమయంలో ఆ స్పేస్ లో ఉన్న చీకట్లో ఒక జ్యోతి రూపంలో ఉన్న పెద్ద లింగం ఒకటి వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రత్యక్షం అవుతుంది. ఆ లింగం చాలా హైట్ ఉంటది. ఎంత హైట్ అంటే ఈ విశ్వంలోనే 14 లోకాలని దాటేసే అంత. ఆ అగ్ని రూపంలో ఉన్న ఆ లింగం నుంచి మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం ఒక స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ని ముందు కనిపెడతారో వాళ్ళే గొప్ప అని వాయిస్ వినిపిస్తుంది. సో వాళ్ళ ఇద్దరిలో పైన 7 లోకాలు ఒకరు, కింద 7 లోకాలు ఒకరు వెళ్దామని డిసైడ్ అవుతారు. వెంటనే విష్ణుమూర్తి వారాహి అవతారంతో కింద ఉన్న పాతాళ లోకానికి తవ్వుతూ వెళ్తాడు. బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ పైకి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా విష్ణుమూర్తికి స్టార్టింగ్ పాయింట్ దొరకకపోయేసరికి బ్రహ్మ తిరిగి వచ్చి చూసా అని అబద్ధం చెప్తాడు. అప్పుడు మండుతున్న ఆ జ్వాల లింగం నుంచి బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి తనకి ఇంకా ఎవరు పూజ చేయరు అని కోపంగా వాయిస్ వినిపించింది. అప్పుడు ఆ లింగం మరి ఎవరో కాదు శివుడే అనే విషయం వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. బ్రహ్మ తన తప్పుని ఒప్పుకుంటాడు. ఆ లింగం నుంచి శివుడు బయటకు వచ్చి ఈ విశ్వంలో ఒకరు గొప్ప అని ఏం లేదు, సృష్టి, స్థితి, లయ 3 సమానమే అని చెప్తాడు. అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మనం మహాశివరాత్రి జరుపుకుంటాం. మరి శివరాత్రి అని ఎందుకంటారు? శివ పగలు అని అనొచ్చు కదా అంటే, శివలింగం ఆ రోజున మహానిశి అనే టైంలో జనరేట్ అయింది. నిశి అంటే సంస్కృతంలో చీకటి అని అర్థం. మహానిశి అంటే కటిక చీకటి. క్లియర్ గా చెప్పాలంటే మిడ్ నైట్ అని అర్థం. అంత చీకట్లో జ్యోతిలాగొచ్చి అజ్ఞానాన్ని తొలగించాడు కాబట్టి మనం మహాశివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది శ్రీలింగ పురాణంలో రాసి ఉంటుంది. మీలో ఎంత మందికి తెలుసు ఇది? కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.